ఉంది దేవరా? ఎలా ఉంది? సూపర్ ఉందన్న సినిమా. స్క్రీన్ ప్లే మొత్తం బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం సూపర్. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన హైప్ మాత్రం చాలా బాగుంది. మొత్తం ఫైట్లు సీన్ చాలా బాగుంటాయి, అన్ని సూపర్. బాహుబలి రేంజ్ లో ఉన్నాయి ఫైట్లు. ఎన్టీఆర్ అన్న డాన్స్, సముద్రంలో ఫైట్లు అన్ని చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ అన్న డాన్స్ ఎలా ఉంది? డాన్స్ చాలా బాగుంటది. డాన్స్ మాత్రం హిట్. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి పండగ. ఖచ్చితంగా కల్కి రికార్డులు పోతాయా? ఖచ్చితంగా పోతాయి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరిగే సినిమా పార్ట్ ఉండబోతుందా? ఏమండి పార్ట్ 2 ఉండబోతుందా? పార్ట్ 2 ఉంటుందండి. పార్ట్ 2 రావాలని కోరుకున్నా. బాగా వెయిట్ చేస్తున్నా. ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఏ విధంగా అయిందండి, బాగా తీశారు. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయొచ్చు. Expectations ఏ విధంగా ఉన్నాయండి fans కి? ఇవ్వలేదు కానీ అది కంటిన్యూటీ అనుకోవాలి. ఇంకా మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కదా సినిమా పైన. నెగిటివ్ హిట్ చేసిందా సినిమా? కొంతమంది ఎందుకో మరి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. లేదు సినిమా అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీని చూసే సినిమా ఇది. శివకోటలుగా బాగా తీశారు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఇదే. అనిరుద్ బీజిఎం ఎలా ఉంది? ఆల్రెడీ జైలరు చాలా సినిమాలు హైలైట్ ఇచ్చాడు. ఈ సినిమాకి 1000% న్యాయం చేశాడు అనిరుద్ గారు. అనిరుద్ గారు బీజేమే హైలైట్ ఈ సినిమా. జానీ కపూర్ రోల్ చాలా తక్కువ ఉంది అంటున్నారు హీరోయిన్ రోల్. తక్కువ ఉంది మాట వాస్తవమే కానీ నెక్స్ట్ పార్ట్లో తన కోసం ఇంకా లెంత్ ఎక్కువ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఉన్నంతలో ఆయన బాగానే చూపించారు అమ్మాయిని. ఎలా ఉందండి సినిమా? మూవీలో హైలైట్స్ ఏమనిపించింది? హైలైట్స్ మొత్తం యాక్షన్ అండి. మూవీలో హైలైట్ అంటేనే యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నార్మల్ కనిపించాను. అదైతే చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు కదండి. లుక్స్ పరంగా ఇవన్నీ కూడా ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంది. మన క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. మన జాన్వీ కపూర్ ఎట్లా ఉందండి? జాన్వీ కపూర్ ఫస్ట్ మూవీ కదా, పర్లేదు. తను ఏదో కాసేపు కనిపించింది. అంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? అంటే అప్పటికే చాలా లెంత్ అయిందని కంప్లైంట్ వచ్చింది మూవీకి. ఇంకా వాళ్ళు ఇంకా ఇచ్చేయలేరు కదా. అంటే మూవీ స్టోరీ అంతా కూడా రొటీన్ గా ఉంది, కొత్తగా ఏం లేదు అంటున్నారు వేరే సినిమాలు కాకుండా. అది తప్పండి. స్టోరీ రొటీన్ ఏం కాదు, ఇది కొత్త స్టోరీ. ఇది వరకు మనం చూసిన స్టోరీ అయితే కాదు. ఎక్కడైనా కానీ ప్రతి సినిమాలో ఏముంటది, ఒక హీరో విలన్, హీరో మంచి కోసం ఇది అవుతాడు, చెడు చేసిన రియలైజ్ అవుతాడు. ఈ కామన్ గా ఉంటుంది. సినిమా మొత్తం ఒక పాటలోనే తీసేస్తాం. నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ గారికి ఇష్టం లేదు, కానీ ఎంత కుదించినా కూడా సరిపోవట్లేదు. సో అందుకని పార్ట్ 2 పెట్టాం అనుకున్నారు. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ చాప్టర్ 1 అంటే దేవర 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే, సినిమా రివీల్ అయిన కాడి నుంచి కథ ఒక ఆయుధాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఏంట్రా సినిమా లైన్ అయిపోతుంది మొత్తం. అంటే బస్ అంతా వచ్చేస్తుంది కదా, ఒక్కసారి బస్ చూపించేస్తున్నారు ఏంటో అనుకున్నాం. కానీ అంటే నాకు అనిపించింది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ చిన్న ఎన్టీఆర్ వస్తారు కదా, అది ఫస్ట్ చూపించి ఫస్ట్ చూపించిందంతా ఇంటర్వెల్ తర్వాత పెడితే ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక చెన్నకేశ్వరరెడ్డి, బాలకృష్ణ గారి సినిమాలన్నీ చూడండి. ఫస్ట్ అంతా కూడా చెన్నై చూపిస్తాడు, తర్వాత తండ్రి ఎంటర్ అవుతాడు. సో అది నాకు ఒక్కటే అనిపించింది. కానీ మిగతాదంతా కూడా రక్తపు ఇంకా మామూలుగా ఉండదు. సముద్రం అంతా కూడా రక్తమయం చేసేసాడు. స్వర ఫైట్లు కానీ, సముద్రంలో ఫైట్లు కానీ, కొన్ని సీక్వెన్స్ సీన్లు కానీ, తర్వాత ఎలివేషన్ షాట్లు కానీ ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, వేరే సినిమాలతో పోల్చుకుని దేవరా చూడొద్దు దయచేసి. దేవరాలాగే చూడండి. దేవరా పార్ట్ ఉంది, మీరు తోకే చూసారు, ఇంకా తల ఉంది, ముందు తల ఉంది. ఆ తల చూసేదాకా వెయిట్ చేయండి. మీరు ఊహించేసుకోవద్దు దయచేసి. ప్రతిదానికి పాత సినిమాని పోల్చి కొరటాల శివ గారిని తక్కువ చేయొద్దు దయచేసి. ప్రతి సినిమాకి ఎంత విజువల్స్ రే బాబు, మీరు వంకలు పెట్టేవాళ్ళు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. దేవరా సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఆ సముద్రం సీన్లకి ఎంత కష్టపడ్డారో, ఆ సెట్లో ఉంటే ఇది కథ అర్థమైంది మీకు. ఆ సముద్రం సీన్లు చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఎంత గ్రాఫిక్ అయినా ఒరిజినల్ సీన్లకి గోవా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టపడ్డారు. కానీ ఏంటంటే అరిటాకులో ఏదో స్పీడ్ వేసినట్టు హీరోయిన్ చూపించి వదిలేసారు. ఒక సాంగ్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా పూర్తిగా ఉంటే బాగుండు. కానీ ఒకటి ఏంటంటే లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. కానీ బాబు అనిరుద్ధ్ గారు తమిళన్స్ కాదండి, కొంచెం మా వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇదే రజనీకాంత్ గారికో కమల్ హాసన్ గారికి అయితే మీరు ప్రాణం పెట్టేస్తారు. కొరటాల శివ గారు డబ్బులు ఇవ్వలేదా ఏంటి, కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇవ్వలేదా? ఇంకా కావాలి అంటే ఒకటే వర్షన్ ఇచ్చేసాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ ఒకటే బీజిఎం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొత్తగా ఏదైనా ఉంటే అదే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన
కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కొడుతున్నారు, వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో నాకు అనిపించింది అంతే. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు, ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేచినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు, ఆడు ఎవడో తాడు రాలేదు, అది గ్రాఫిక్లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది. స్వరను నిజమైన స్వరను సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఓవరాల్గా అయితే మాత్రం సినిమా బ్రహ్మాండంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభత్సమైన ఫ్రెండ్ ఏమో, అసలు ప్రాణ స్నేహితులేమో. మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో విలన్గా చేశాడు. పార్ట్ 2లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్, ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలండి.